రే నేను ఒక రోజంతా పడుకోలేదురా, పడుకోనివ్వనురా బాబు. ఎవరో మీ అమ్మ ఎక్కడుంది? మా అమ్మ ఎందుకు? మీ అమ్మ పెద్ద ధైర్యవంతురాలంట కదా, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను. లేదంటే కాల్చి పారేస్తాను. మర్యాదగా సమాధానం చెప్పు. చెప్పు. నా చుట్టూ రమ్మని చెప్పవే. ఎవరు మీరు? లేదంటే కాల్చి పారేస్తాను. చెప్తాంగా మిమ్మల్ని అడిగేది, దయచేసి వదలండిరా. నిన్ను నోరు మూసుకొని పదం అంటున్నానా? నోరు మూసుకొని పదవే. నోరు తెరిచావనుకో కాల్చి పారేస్తాను. మర్యాదగా పదమని చెప్తున్నానా? ఏంట్రా మీ సమస్య? తుపాకీలతో పాపం అమ్మాయిల్ని బెదిరిస్తున్నారు, అది కూడా నా కంటి ముందు పనులు చేస్తున్నారు. అనవసరంగా నాలో ఉన్న మృగాన్ని మీరు పైకి లేపుతున్నారు. వెళ్ళి వాణ్ణి లేపైరా, వెళ్ళు. వాళ్ళ మీద తట్టి పంపించడానికి నేనేమైనా స్కూల్ పిల్లాడినా? ఆ పని చేయాలంటే ముందు నీకు చెయ్యి ఉండాలి కదా. లోకల్ రా, ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన లోకల్ని. అలా అంతా చెప్పద్దు, వాళ్ళు చాలా బలవంతుడు. వాడిని ఇంకా స్ట్రాంగ్గా చేయాలి, లేకపోతే మనకు బలం ఉండదు. ఇప్పుడు మనం ఆడుతున్న ఆటని కొంచెం మార్చి ఆడుదాం. ఈ విషయం ఇంకెవరికి తెలియకుండా చూసుకోండి. ఈ చోటు గురించి మాత్రం కాదు, ఈ చోటు బలం గురించి కూడా. ఎందుకంటే ఒకటి బలమే వాడి తలరాతని నిర్ణయిస్తుందని నేను నమ్ముతున్నాను. నాన్న స్టేషన్ నుంచి వచ్చారు. రమ్మన్ను. స్టేషన్ నుండి పోలీసులు ఎందుకు వచ్చారు? నాకు తెలియదు. ఆఫీసర్, మీరు ఏ పని చేయట్లేదని తెలుస్తుంది. ఎందుకంటే నేరాలు లేవు, క్రిమినల్స్ కూడా లేరు. ఇవాళ ఏం చేద్దాం? మీరేంటి ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నారు? నేరము ఉంది, నేరస్తులు ఉన్నారు, అందుకనే ఇప్పుడు పోలీసులు కూడా లేరు. ఏ సార్, ఏదైనా పెద్ద సమస్య వచ్చిందా? సమస్య లేనప్పుడు మీరు ఇక్కడ ఎందుకున్నారన్నది సమస్య కాదు. మేడం, ఒక సాయం చేస్తారా? మీరు కొంచెం బ్యూటీ పార్లర్కి సమయం కేటాయిస్తే బాగుంటుంది. నా పేరు మిస్ అస్మా. నాకు బ్యూటీ పార్లర్ నచ్చదు సార్, నాకు డ్యూటీ పార్లర్ అంటేనే ఇష్టం. ఒక కొత్త క్రిమినల్ ఇక్కడికి వచ్చాడు, చిన్న పిల్లోడిలాగా చాలా తప్పులు చేస్తున్నాడు. కానీ అదంతా పెద్ద సమస్య కాదనుకోండి. అయిపోయింది, దాన్ని వదిలేయండి సార్. ఇక రాబోయే దాని గురించి ఆలోచిద్దాం. అలాని పర్సనల్ విషయంలో వేలు పెట్టే వాళ్ళని ఊరికే వదిలిపెట్టలేం. పొలాన్ని దున్నేశాం బాబు. దున్నేసిన తర్వాత ఆ పొలం యొక్క అందం పోతుందని అంటారు. అందువల్ల ఆ స్థలాన్ని శుభ్రం చేయటం మంచిది. అలాగే చేద్దాం సార్. భూమిని మాత్రమే ఎందుకు శుభ్రం చేయడం? శుభ్రం చేయడంతో పాటు ఆ భూమిని పూర్తిగా ముక్కలు చేసి అమ్మేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. అస్గర్, తలెత్తి చూడు. ఇది కేవలం స్థలం మాత్రం కాదు, ఇది ప్రజలు. స్థలం మన కంట్రోల్లో ఉంది. మీరు చెప్పేదంతా కరెక్టేనన్నా, కానీ కంట్రోల్ చేసే తాడు మాత్రం కొంచెం టైట్ అయినట్టుగా నాకు అనిపిస్తోంది. అదేవిధంగా షికోల్ బాంక్ చేతులు కూడా చాపింది లోకీ నగర్లో కాదు,
నాకొకటి అనిపిస్తుంది, ఈసారి ముత్తారాని నామినేట్ చేద్దామా? అందరు తండ్రులు కోరుకునేది వాళ్ళ పిల్లలు రెస్పాన్సిబిలిటీగా ఉండాలని. నాకు అదే ఆశ. కానీ పదవిలో ఉండటానికి ఇదంతా సరిపోదు. ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. అదే నిజమేనన్నా. పోను పోను తమ్ముడు నేర్చుకుంటాడు. రాజకీయం లోపలికి వెళ్ళి వీడు స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంకా వీడు స్ట్రాంగ్గా ఉండాలి. అది 2 రకాల నిర్ణయాలు ఇస్తుంది. ఎందుకన్నా అలా? అదే మనమున్నాం కదా. అలాగే నేను దీని గురించి నీ దగ్గర ఖచ్చితంగా మాట్లాడాలి. నా మనసులో ఎప్పటి నుంచో ఒక విషయం పరిగెడుతూనే ఉంది. అదేంటో అడగవా? ఏంటో చెప్పండి. మీకు 20%, నాకు 10% అన్నట. ఇంకా ఆ చోటికి నాకు సంబంధం ఏంటి? అందుకని అడిగాను. మొట్టమొదటిసారి ఒకరు లవ్ చేస్తున్నారంటే దాని గురించి ఏమనుకుంటారు? అక్కడ చూడండి, మన రూపాలి అక్కడుంది. తన దగ్గరికి వెళ్ళి అడుగుదాం. సరే, ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు రూపాలి గురించి ఆలోచించుకుంటూ ఉంటావని నేను చూస్తాను. ఖచ్చితంగా మీరు వెళ్ళండి, నేను బయలుదేరుతాను. సరే. ఏయ్, ఇక్కడేం చూస్తున్నావు? జోనకి. ఎవరిది? ఎవరు అంటే? నా కంటికి ఎవరు కనిపించట్లేదు, అందుకే అడుగుతున్నాను. నీ కంటి కనిపించట్లేదా? లేదు, కనిపించట్లేదు. రే పిచ్చోడా, అక్కడుంది చూడు. తను నీకు కనిపిస్తుందో లేదో, నేను మాత్రం ఇప్పుడు చేయబోతున్నాను. నువ్వు ఒకటి చూడు. ఓరి భగవంతుడా, అది జోనాకి కాదు, తను మాషా. రే పిచ్చోడా, అది జోనాకినేరా. తను నీకు జోనాకియా? దానికి అర్థం బుద్ధి తక్కువ అని. ఏ, జోనాకి నిజంగానే మూర్ఖురాలే కదా. తన గురించి ఏమనుకుంటున్నావో నేను చూస్తాను. నాకు తెలుసు, నా మనసులో ఎవరి మీద ఎలాంటి ప్రేమ లేదు. ఏంటలా చూస్తున్నావు? సరిపోయింది. ఏది? నువ్వే. నేనలా ఏం చేశాను? లవ్ చేస్తున్నావా?